బర్డ్ ఫ్లూపై అపోహను తొలగించాలి అని చికెన్ వ్యాపారులు చికెన్ ఐటమ్స్తో ఫ్రీ ఫుడ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సండే హయత్ నగర్లోని వెంకటేశ్వర ఆచరేస్ కంపెనీ జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు మహేష్ ఆధ్వర్యంలో కొంట్లూరు మెయిన్ రోడ్లో మెగా చికెన్ మేళా నిర్వహించారు. చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చిల్లీ చికెన్, బాయిల్డ్ ఎగ్స్తో ఫెస్ట్ నిర్వహించి ఉచితంగా పంపిణీ చేయడంతో చికెన్ ఐటమ్స్ తినేందుకు జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా అందిస్తున్న చికెన్ ఐటమ్స్ ప్రజలు ఆరగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై ఉన్న అపోహలను నమ్మవద్దని తెలిపారు. చికెన్ వండే సమయంలో బాగా ఉడికించి తింటే ఎలాంటి వ్యాధులు రావని, ప్రజల్లో ఉన్న అపోహను తొలగించేందుకే ఈ చికెన్ ఫెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇల్లు చికెన్ తోటి కలకల్లాడేది. పిల్లలకు, పెద్దలకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదన్నా కూడా గుడ్డు, అదేవిధంగా చికెన్ తినాలని చెప్పి డాక్టర్లు కూడా సజెషన్ ఇచ్చేటువంటి సందర్భంలో కొంతమంది కుట్ర పడిన దాంట్లో ఎక్కడో ఆంధ్రాలో వచ్చినటువంటి చిన్న సంఘటన పూర్తిగా చూపించి చికెన్ సెంటర్లని, అదేవిధంగా రైతులని, పోల్ట్రీ ఫార్మ్ రైతులు కూడా దీని మీద ఆధారపడతారు, వీళ్ళందరినీ కూడా దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతున్న సందర్భంలో వెన్క్యాప్ అనే సంస్థ ఈరోజు వాళ్ళు మొత్తం కూడా చికెన్ సెంటర్ల దగ్గర వాళ్ళే వండి నాణ్యమైన రకంతో రుచి రకంగా వండి ఇక్కడ గుడ్డును కూడా బాయిల్ చేసేసి మా డివిజన్లో ఇప్పటికే 3-4 సెంటర్లు పెట్టారు. వెన్క్యాప్ వాళ్ళు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. వాళ్ళు ప్రజలలో అవగాహన తీసుకురావడం జరుగుతుంది. విపరీతమైనటువంటి ఇప్పుడు చూడండి లైన్లు వస్తున్నాయి. ఎక్కడ కూడా చికెన్ తోటి కానీ గుడ్డుతోటి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము కూడా తింటున్నాము. ప్రతి వారు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా కూడా గతంలో కరోనా నుంచి తప్పించుకునే దాంట్లో కూడా చికెన్ తిన్న వాళ్ళకి ఎక్కువ కరోనా రాలేదు. ఈ చికెన్ ని కూడా ప్రోత్సహించాలని చెప్పి అలాంటి ఉదంతులు నమ్మకుండా చికెన్ సెంటర్లని, చికెన్ తినే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రజలందరూ అవగాహన కల్పించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రెస్ వాళ్ళకి ఈ చికెన్ సెంటర్ల దగ్గర ఏర్పాటు చేసిన వారందరూ కూడా వెంకటేశ్వర పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నటువంటి వినియోగదారులు కూడా అందరూ కూడా వెంకటేశ్వర యాచరీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మనసులో బట్టి తరఫున తెలియజేస్తాం.